శ్రామిక భవన నిర్మాణం పూర్తి చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ హెచ్చరించారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని శ్రామిక భవనం నిర్మాణం సత్వరం పూర్తి చేసి కార్మికులకు అంకితం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పటికే ₹1 కోటి వ్యయం చేసి పిల్లర్స్ వరకు నిర్మించారని, కూటమి ప్రభుత్వం 2.5 కోట్లు కేటాయించి శ్రామిక భవనం పూర్తి చేయాలని ఆయన కోరారు. లేకుంటే ధర్మ పోరాట కార్యక్రమం పేరుతో కార్మికుల సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శ్రామిక భవనం ఆవరణలో బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జ్ ఎన్ శ్రీలక్ష్మి, కార్మిక శాఖ నుంచి సర్కిల్ 4 శేఖర్, సర్కిల్ 2 సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొజ్జ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న శ్రామిక భవనానికి 2023లో శంకుస్థాపన జరిగిందని, ఇప్పటికే పిల్లర్లు నిర్మించారని, మిగతా భవనాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంఘం అధ్యక్షుడు దేవగుప్త శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రామిక భవనం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే ధర్మ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ శ్రీనివాస్ బొజ్జి, మీడియా ప్రతినిధి కాకి రవిబాబు, సెక్రటరీ గోవడకొండ బాబు, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ పి వీరబాబు, రాజు, సుబ్రహ్మణ్యం, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న, మహేష్, అధిక సంఖ్యలో వివిధ సంఘాలలో ఉన్నటువంటి కార్మికులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం అండి. మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే, మాకు క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్లో భాగంగా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని వచ్చిందండి. న్యాయ సేవాధికార సంస్థ గురించి తెలుసు కదండి మీకు. న్యాయ సేవాధికార సంస్థ డిఎల్ఎస్ఏ ఎక్కడుందండి మనకి? ఇక్కడ డిఎల్ఎస్ఏ ఐడియా లేదు. ఓకే, మనకి తెలుసు కదండి. అన్నిటికన్నా పెద్ద కోర్టు ఎక్కడ ఉంటుంది? చిన్న పిల్లలు చెప్పారండి మార్నింగ్ అడిగితే, స్కూల్లో పిల్లలు. పెద్ద కోర్టు ఏది మనకి? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. తర్వాత సుప్రీంకోర్టు కింద హైకోర్ట్స్ ఉంటాయి. తర్వాత జిల్లా కోర్టు ఉంటుంది. అలాగే మనకి న్యాయ సేవాధికార సంస్థలు ఉంటాయండి. అంటే మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A పొందుపరిచి అందరికీ వీకర్ సెక్షన్స్ అందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అనే ఉద్దేశం మీద చట్టం తీసుకొచ్చారండి. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 అన్నమాట. అంటే ఆర్థికంగా కానీ మరి ఏ ఇతర కారణాల చేత కానీ ఎవరు కూడా న్యాయ సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు అనే ఉద్దేశం మీద ఈ చట్టం తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చిందంటే సెప్టెంబర్ 9, 1995 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి. నవంబర్ 9th వచ్చింది. నవంబర్ 9, 1995లో ఇంప్లిమెంటేషన్ వచ్చింది. మనకి కోర్ట్స్ పరంగా ఎలా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు ఉంటాయో, న్యాయ సేవాధికార సంస్థలు కూడా సుప్రీంకోర్టు లెవెల్లో నల్సా ఉంటుంది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. స్టేట్కి వచ్చినప్పటికీ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. జిల్లాకు వచ్చినప్పటికీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. అంటే సింపుల్గా డిఎల్ఎస్ఐ. అదే మండలంకి వచ్చినప్పటికీ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారండి. ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్నమాట. ఈ చట్టం కింద కొంతమందిని ఎలిజిబిలిటీ చూపించారండి. కొంతమంది పర్సన్స్ని, వాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం. అందులోని ఆడవాళ్ళందరూ వస్తారు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు వస్తారు, ట్రాన్స్జెండర్స్ వస్తారు, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ మీరందరూ కూడా వస్తారు ఆ యాక్ట్ కింద. అదే కాకుండా మామూలుగా
మగవాళ్ళకి సంవత్సరానికి 3 లక్షల ఆదాయం ఉన్న మగవాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం అన్నమాట. జ్యోతిరావు పులే ఇదే సమయంలో అది కూడా ప్రారంభించారే, మరి ఇప్పుడు ఎందుకు క్లియర్ చేస్తున్నారు మీరు? కార్మికుడు అన్న వాడికి సరైన న్యాయం లేదా? 100 కోట్ల రూపాయలు ఎట్టి గోదావరి గట్టును కడుతున్నారు మీరు. కార్మికుడికి 2,50,00,000 ఎట్టి శాంక్షన్ చేసి ఈ గృహాన్ని కట్టలేరా? ఎన్నాళ్ళు, ఎంతకాలం ఈ ఆవేదన? రాజమహేంద్రవరంలో ఒక కార్మికుడికి బాధ వస్తే ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్లే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది, వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పటికైనా నాయకులు ఆలోచన చేయండి. 14 పట్టింపులు మాకు కాదు, ఇది మేము కార్మికుడము, ఎల్లప్పుడూ కూడా కార్మికుల శ్రేయస్సు కోసమే పోరాడతాం తప్ప మాకు పార్టీల విధానాలు అందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళాలన్న సమస్య లేదు. మాకు కావాల్సిందే మాకు నీడ. దయచేసి ఇది వెంటనే కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క శ్రామిక భవనాన్ని పునరుద్ధరణ చేసి కార్మికులకు అంకితం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.